టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. యువ శాస్త్రవేత్తలకు అంతరిక్ష పరిశోధన సంస్థ ఆహ్వానం పలుకుతుంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50% వెయిటేజీ ఇవ్వనున్నారు. వీటితో పాటు స్పేస్, సైన్స్ క్లబ్లలో ఉంటే 5% వెయిటేజ్ ఇస్తారు. సైన్స్ క్లబ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైన్స్ వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఉంటే 10% వెయిటేజ్, ఎన్సీసీ, స్కౌట్స్, గైడ్స్గా ఉంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 20%, పట్టణ ప్రాంతాల వారికి 5% వెయిటేజ్ ఇవ్వనున్నారు. యువిక కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులకు ఇస్రో అన్ని వసతులు సమకూరుస్తుంది. విద్యార్థులకు ప్రయాణం, భోజన వసతి ఉచితంగా అందిస్తుంది. ఈ ఏడాది మే నెలలో 14 రోజుల పాటు ఇస్రో అంతరిక్ష కేంద్రాలకు తీసుకెళ్తుంది. అక్కడ సైన్స్కు సంబంధించిన విశేషాలు, వింతలు తెలియజేయడంతో పాటు రాకెట్ ప్రయోగాలు, వాటి పనితీరుపై అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 23 ఆఖరి గడువు. 9వ తరగతి విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దరఖాస్తులు సమర్పించాలన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ 7న ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇస్రో యువిక విభాగం విడుదల చేస్తుంది. మే 18 నుంచి విద్యార్థులను విడతల వారీగా ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువిక 25 కార్యక్రమం నిర్వహించి 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ ఆధారంగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందివ్వనున్నారు.